లక్ష్మమ్మ లక్ష్మమ్మ భోజనం తినడానికి కూడా రాలేదేటి? ఆకలిగా లేదు పండు. పొద్దున్నుంచి ఏటి తినేవని ఆకలి లేకుండా పోవడానికి నీకోసం నానే భోజనం తీసుకొచ్చాను. ఈ కాస్త తినమ్మా. నాకొద్దు పండు. లక్ష్మమ్మ ఇలా తిండి తిప్పలేక నువ్వు తేటైపోతావు. నా మాటినమ్మా, నా తల్లి కదా, ఈ కొంచెం తినమ్మా. చెల్లమ్మా తినవా? తినకపోతే ఏడవడానికి కూడా ఓపిక ఉండదమ్మా. తినమ్మా. ఇదిగో తిను. తినమ్మా. లక్ష్మమ్మ నీరు తాగు. ఇది పండు నా బతుకు. ఎవరో ఒకళ్ళు సాయం చేస్తే గాని నేనే పని చేయలేను. ఇలాంటి బతుకు నాకొద్దు. నాకెప్పుడే చచ్చిపోవాలనుంది. ఏటమ్మా మాటలు? అలాగ మాట్లాడకమ్మా. అంతా చీకటే పండు. శూన్యం తప్పించి ఇంకా ఏముంది నా జీవితంలో? వద్దు, నాకు ఈ జీవితం వద్దు పండు. లక్ష్మమ్మ ఎవరు పని చేయట్లేదని ఎవరన్నారు పండు? ఎవరన్నది ఏంటి లక్ష్మమ్మ? నువ్వు అక్కడ లేకపోయేసరికి ఈరోజు టెండర్ ఉందన్న విషయం విహార్ బాబుకి చెప్పలేదట. ఇప్పటికిప్పుడు తెలుసుకొని విహార్ బాబు అమ్మకమ్మ హడబడికి వెళ్ళిపోతాండ్రు. ఏంటి, ఈ రోజు టెండర్ ఉందా? నాకు తెలిసి మరో 10 రోజుల దాకా ఏ టెండర్లు లేవే. మరంత అర్జెంటుగా బాబు గారు టెండర్ ప్రాజెక్ట్ అనుకుని ఏటనుకుని వెళ్ళిపోయినరేటమ్మా? నాకు అదే అర్థం కావట్లేదు. పండు, నువ్వు వెళ్ళి నా మొబైల్ తీసుకురా. సరేనమ్మా. లక్ష్మమ్మ నీ ఫోన్ తెచ్చాను. పండు, దాంట్లో మూర్తి గారి నెంబర్ ఉంటుంది, ఆయనకి ఫోన్ చేసివ్వు. ఇదిగో లక్ష్మమ్మ. హలో. హలో మూర్తి గారు. మేడం, మీ ఆరోగ్యం ఇప్పుడు ఎలా ఉంది? నా గురించి తర్వాత మూర్తి గారు, నాకు ఒక ఇన్ఫర్మేషన్ అర్జెంటుగా కావాలి. ఏంటి మేడం అదే? ఏదో ప్రాజెక్ట్ టెండర్ ఉందని విహారీ గారి ఇంటి నుంచి వెళ్లారు. నాకు తెలిసి మన ప్రాజెక్ట్ అప్రూవ్ చేసిన టెండర్లు దగ్గరలో ఏమీ లేవు కదా మూర్తి గారు? అవును మేడం, మీరు అప్రూవ్ చేసిన ప్రాజెక్ట్స్ ఏమీ లేవు. మరి విహారీ గారు ఏదో ప్రాజెక్ట్ టెండర్ కోసం వెళ్లారు. ఈ రోజు టెండర్కి వెళ్ళారా? మేడం, నాకు తెలిసి జేఆర్ ఇండస్ట్రీలోనే ఈ రోజు టెండర్ ఉంది. జేఆర్ ఇండస్ట్రీస్ అంటే ఆ ప్రాజెక్ట్లో చాలా లిటిగేషన్స్ ఉన్నాయని ఆ ప్రాజెక్ట్ ఫైల్ ని నేనే రిజెక్ట్ చేశాను, అదే కదా? అవును మేడం, నేను ఆ ప్రాజెక్ట్ ఫైల్ ని రిజెక్ట్ చేసిన వాటిలోనే ఉంచాను. ఒక్క నిమిషం మేడం, నేను చెక్ చేసి చెప్తాను. మేడం, రిజెక్ట్ చేసిన ఫైళ్లలో ఆ జేఆర్ వాళ్ళ ఫైల్ లేదు మేడం. అంటే ఆ ప్రాజెక్ట్ టెండర్ వేయడానికి విహారీ గారు వెళ్లారా? వాళ్ళు చేసే ప్రాజెక్ట్స్ అన్ని ఇల్లీగల్ అని మీరే చెప్పారు కదా మేడం.
సరే, విహారీ గారిని ఆ టెండర్ వేయకుండా నేను ఆపుతాను. ఉంటానండి. విహారీ గారు అక్కడ టెండర్ వేయకూడదు పండు. ఏమైంది లక్ష్మి? ఏదో టెండర్ వేయకూడదు అంటున్నావు. యమునమ్మ, విహారీ గారు నేను రిజెక్ట్ చేసిన టెండర్ వేయడానికి వెళ్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఆ టెండర్ వేయకూడదు. ఆ టెండర్ తేటవుతుందమ్మా. ఆ టెండర్ వేస్తే విహారీ గారి కంపెనీకి చాలా చెడ్డ పేరు వస్తుంది. అయ్యో, అలాంటి కంపెనీకి టెండర్ వేయడానికి వాడెందుకు వెళ్తున్నాడు? ఏదో మిస్కమ్యూనికేషన్ అనుకుంటమ్మా. ఆ జేఆర్ ఇండస్ట్రీస్ అన్ని ఇల్లీగల్ ప్రాజెక్టులు చేస్తూ ఉంటుంది. అలాంటి కంపెనీ టెండర్ మనం తీసుకుంటే మన కంపెనీకి చాలా బ్లాక్ మార్క్. విహారీ గారు కష్టపడి సంపాదించిన పేరు, ప్రతిష్టలు అన్ని మంట కలిసిపోతాయి. అయితే వెంటనే విహారీ ఆ టెండర్ వేయకుండా ఆపాలి. పండు, దీంతో విహారీ గారి నెంబర్కి ఫోన్ చేయి. ఇదిగోమ్మా.